మరలా మొదలైంది. మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినా కూడా వారికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టికేలకు ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించింది. సహజంగా ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం చాలా అరుదు. కానీ డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన చైనా వెళ్ళి చైనా అధ్యక్షుడిని జిన్పింగ్ని కలిసి ఇరాన్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి శాంతి ఒప్పందం కుదిర్చారు. 60 రోజులు శాంతి ఒప్పందం జరిగినా హార్ముజ్లో ఇప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్ముజ్ జలసంధి మీద పట్టు కోల్పోయేందుకు ఇరాన్ అంగీకరించుకుంది. అక్కడ టోల్ ఛార్జీలు వసూలు చేయాల్సిందే అని ఇరాన్ పట్టుబడుతుంది. తాజాగా మరో చమురు నౌక మీద ఇరాన్కు చెందిన సైనికులు పెద్ద ఎత్తున దాడి చేశారు. దీంతో అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరు సీరియస్గా ఉన్నారు. ఇవాళ మరొకసారి ఇరాన్ మీద విరుచుకుపడే అవకాశం ఉంది. ఇరాన్ ఇప్పటికే డ్రోన్లతో దాడులు చేస్తూ ఉంది. ఈ హార్ముజ్ జలసంధి నుంచి ఏదైతే షిప్పులు వస్తూ ఉన్నాయో వాటి మీద. అయితే అమెరికా అధ్యక్షుడు మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నారు, హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛగా ప్రయాణించండి. హార్ముజ్ జలసంధి అమెరికా సైన్యం చూసుకుంటుంది, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు అని అమెరికా సైన్యం చెప్తా ఉన్నా ఇరాన్ సైన్యం మాత్రం హార్ముజ్ మీద పట్టు కోల్పోయేందుకు మాత్రం అంగీకరిస్తున్నారు. అంటే శాంతి ఒప్పందం అయితే జరిగింది, కానీ శాంతియుతంగా అక్కడ భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి ముగింపు పలికే అవకాశం లేదు. దీంతో అక్కడ హార్ముజ్ జలసంధి దాటేందుకు చమురు నౌకలు సాహసం చేయడం లేదు. ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధి మూసివేయకపోయినా మూసివేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని మరో వీడియోలో మాట్లాడుతున్నాం.